నారాయణపూర్లో రిజర్వాయర్ బాధితుల నిరసన కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో రిజర్వాయర్ బాధితులు నిరసన చేపట్టారు. రిజర్వాయర్ కారణంగా తమ భూములు ముంపుకు గురైన సరైన నష్టపరిహారం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా భూములకు మాత్రమే పరిహారం ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి పునరావాసం కల్పించి సరైన నష్టపరిహారం చెల్లించాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చూస్తారు కదా తమ్ముడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. ఇది ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నీ మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నారాయణపూర్ గ్రామం కరీంనగర్ జిల్లా. నా పేరు మొహమ్మద్ నజీర్. మా ఊరుకు సంబంధించిన ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పి మా శ్రీయుత గౌరవనీయులు మేడిపల్లి సత్యనారాయణ గారు గెలవకన్నా ముందు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు మా గ్రామ ప్రజలందరూ మీరు అదే పార్టీకి సంబంధించి తిరిగినారు కదా, మరి దీనికి ఏం చేద్దామనే విషయంలో మా ప్రజలందరూ మమ్మల్ని అధ్యక్షం చేయడం జరిగింది. దీని గురించి మేము మాట్లాడతాం, దీని గురించి చేస్తామని చెప్పడం జరిగింది గ్రామ ప్రజలకు. దీంతో భాగంగా ఏంటంటే మొన్న ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చి రావడం జరిగింది. దరఖాస్తు ఇచ్చి రావడం తర్వాత అనంతరమే తెల్లవారేసరికి మళ్ళీ సర్వేయర్లు రావడం జరిగింది నారాయణపూర్ గ్రామానికి. ఈ సర్వేయర్లు వచ్చిన తర్వాత మేము మొన్నే దరఖాస్తు ఇచ్చినాం కదా, మరి ఈ సర్వేయర్లు ఇలా రావడం ఏంటి, మరి విలేజ్ని మొత్తం తీయడానికి ఉన్నదా, లేదు అంటే ఈ కుసకున్న ఈ 10 ఇళ్ళు తీయడానికే ఉన్నదా. 10 ఇళ్ళు అంటే ఈ 10 ఇళ్ళు పోతాయని చెప్పి మాకేం ఇబ్బంది కాదు. ఆ 10 ఇళ్ళతో పాటు మా విలేజ్ మొత్తాన్ని తీసుకోవాలని చెప్పి మా గ్రామ ప్రజల అభిప్రాయం. ఈ గ్రామ ప్రజలందరికీ మా శ్రీయుత గౌరవనీయులు మేడిపల్లి సత్యనారాయణ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ మేరకు ఈరోజు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది మరి ముంపు గ్రామంగా ప్రకటిస్తారా, లేకపోతే మరి దీనికి సంబంధించిన వ్యవహారాలు మరి ఏమైనా ఉంటే మాట్లాడతారా, లేదు అని అంటే దీంతో ఆగేది కాదు మా ఉద్యమం. ఖచ్చితంగా ఇక ముందు కూడా చాలా ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నారాయణపూర్ గ్రామ ప్రజల అందరి అభిప్రాయం, నా ఏకాభిప్రాయం కాదు ఇది. నారాయణపూర్ గ్రామ ప్రజలు అందరూ వస్తారు దీనికి సంబంధించి. ఇచ్చిండు. మిగతా భూములకు ఇంతవరకు నష్టపరిహారం మేము 4 సంవత్సరాలు గత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాము, వినతి పత్రం ఇచ్చినాము, మా బాధ చెప్పుకున్నాము. రెండవది చెరువుకు నీళ్లు వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందనేది ఈ గ్రామాన్ని గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. కావున దయచేసి ఇప్పుడు మాకు వచ్చే అమౌంట్ మంగపేటకి ఇచ్చారు. అది మాకు ముంపు భూములకు నష్టపరిహారం ఇచ్చే అమౌంట్ మంగపేటకి ఇచ్చారు. మేము కాదనలేదు. అదేవిధంగా మాకు కూడా తక్షణమే ఇవ్వాలని కోరుతూ ఈ మిగతా భూములు ముఖ్యమైనది దళితులదేమో ఉన్నాయి, మొత్తం దళితులే నష్టపోయారు. దళితులకు వెనుకట ఆ భూములను సాగు చేసుకుంటూ జీవించేటువంటి దళితులము ఇప్పుడు 1 సెంటు కూడా భూమి లేక మేము విలవిలలాడుతున్నాం. అన్ని నీళ్ళే ఉన్నాయి, మొత్తం పంపు సెట్లు పోసుట్ల ఆ నీళ్ళను చూసుకుంటుంటున్నాం. మరి మాకు ఇంతవరకు కూడా నష్టపరిహారం వేయలేదు. తక్షణమే మాకు నష్టపరిహారం ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని గవర్నమెంట్కు మేము కోరుతున్నాం. రెండవది ఈ ముంపు గ్రామం ఎప్పుడైతే తీసుకుంటున్నారో దాన్ని కూడా జల్దీ అమలు చేసి మరి ఏదో గతి మాకు పునరావాసం ఏడిస్తారో మీకు మీ ఇష్టం వచ్చిన కాడ ఇచ్చినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఊరు మెయిన్ ముఖ్యంగా అయితే ముంపులో పోయినటువంటి భూములకు మాత్రం నష్టపరిహారం
లేట్ అయింది. 2008 2011లో కొంచెం భూమికి ఇచ్చారు కొంతమందికి. సో 2011లో ఇచ్చిందంటే వరకు ఇవ్వలేదు నారాయణపూర్కు. మిగతా మంగపేటకు మొన్న 2వ విడత ఇచ్చారు. మరి మాకు ఆయనతో పూర్తి కంప్లీట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలి. అందరు దళితులు ఉన్నవన్న పేదవాళ్ళమే. దయచేసి ఇది మెయిన్ ముఖ్యమైన విషయం అని కోరుచు విన్నవించుకుంటున్నాను. నారాయణపూర్ గ్రామస్తులు నాతోటి మిత్రులు దామోదర్ రెడ్డి, నారాయణపూర్ వాస్తవ్యుడను. మా నారాయణపూర్ గ్రామాన్ని రిజర్వాయర్గా ప్రకటించడం కొరకు అప్పుడు మన ఏంది ప్రజాభిప్రాయ సేకరణ చేసిండ్రు 2007-8. అప్పుడు గుద్దాల దేవయ్య గారు ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు మేమందరం కూడా ముక్త కంఠంతో మా ఊరితో సహా తీసుకోవాల్సింది, మీరు చెరువు రిజర్వాయర్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మాకు చాలా సమస్యలు వస్తాయని అప్పుడు మేము అద్దని చెప్పినాము. అయినా అప్పుడు ఏంది కదా అంటే 2009లో అవార్డు చేసినట్టున్నారు నాకు తెలిసి. 2000 అవార్డులో 9 అవార్డు చేసిన తర్వాత పట్టా భూములకు మాత్రం, రిజర్వాయర్లో ఉన్న పట్టా భూములకు మాత్రం అప్పుడు కంపెన్సేషన్ ఇచ్చారు, అసైన్డ్ భూములకు ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని ఏం పట్టించుకోలేదు. పోతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే దాన్ని ఎలాంటి మరమ్మతు చేయకుండా ఇప్పుడు నీళ్లు నింపడం వలన, సరే ఇప్పుడు ఉన్న చెరువు FTL కన్నా ఇంకొక 2.5 మీటర్ల ఎత్తు లేపడం వలన మా ఊరంతా కూడా ఉగిపట్టే పరిస్థితి ఉంది, జాలొచ్చే పరిస్థితి ఉంది. మేము అప్పుడు చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాం. మాకు ఇంకా పక్కకు ఏటో జరగాలి. మాకు 3 పక్కల నీళ్ళే ఉండవు. పైన చెరువు ఉంటుంది, 3 పక్కల నీళ్ళు వస్తాయి. మేము ఎటు పోవడానికి వీల్లేదు. దీంతో ఎప్పుడు మేము భయంగా కలపాల్సి ఉంటుంది. చెరువు ఉన్నప్పుడు ఎండాకాలం చెరువు ఎండిపోతుంటే గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. మళ్ళీ వర్షాలు వస్తేనే గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం, ఇప్పుడు ఏప్రిల్ మాసంలో కూడా చెరువు నిండా నీళ్ళు ఉంటాయి. దానికి ఇప్పుడు అక్కడ మొత్తటి దగ్గర కట్టబోసి పూర్తి నీళ్ళు నింపే వరకల్లా ఇప్పుడే ఊటలు వస్తున్నాయి. ఇంకా వర్షాలు పడితే ఇంకా ఊటలు వస్తాయి. మాకు దీని వలన ప్రజలందరికీ ఇబ్బంది ఉంది. మా ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది. మేమేటు మాకు ఈ ఊర్లోకి వెళ్ళి బయటకు పోవడానికి కూడా మాకు వేరే దారే లేదు మూసుకపోతే. కాబట్టి ఉన్నతాధికారులకు తెలియజేయడం కూడా మేము పత్రికాముఖంగా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నాం. మేము అప్పటి నుంచి కూడా పిటిషన్లు ఇచ్చినాం. ఆ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యేని ప్రతిసారి కూడా కలుస్తున్నాం. దయచేసి మాకందరికీ మీరు ఏంది కదా అంటే ఇది ముప్పు గ్రామంగా ప్రకటించండి, మీరు మాకు పునరావాసం కల్పించండి. మీరు కొన్ని వేల గ్రామాలకు నీళ్ళు ఇస్తాను ఈ రిజర్వాయర్ ద్వారా. మా ఒక్క గ్రామానికి కంపేర్ ఇచ్చడానికి మీరు ఎందుకు ఆలోచన చేస్తుండ్రో కానీ దయచేసి మమ్మల్ని కూడా చూడండి. అన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చే మా గ్రామాన్ని కూడా మేము బతికేటట్టు చూడండి. మాకు వ్యవసాయ భూములు జాలే వస్తాయి, ఇండ్లు జాలు అవుతున్నాయి. సరే వ్యవసాయ భూములు పక్కెట్టండి, ముందు మాకు ఇళ్ళ జాగా అయితే మాకు కావాలి. మేము ఇళ్ళలో ఉండలేకపోతాం. మీరు 2.5 మీటర్ల హైట్ లేపే వరకు ఇప్పుడే నీళ్ళు వస్తున్నాయి. ఇంకప్పటికి మా పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు సాయిల శ్రీనివాసు, మాది నారాయణపూరు, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా. మా నారాయణపూర్లో మా ఊరు విలేజ్ అనేది ముంపు గ్రామంగా తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వక ముందు నుండి మాకు ప్రాబ్లం అనేది ఉన్నది. ప్రస్తుతానికి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు లేకముందుకు మా చెరువులో నీళ్ళు వస్తుండే పోతుండే. మా ఎడ్లు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పశువులు మేయడానికి కూడా ఇంత జాగా దొరుకుతుండే. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మా చెరువులకు నీళ్ళు ఇడిచిన నుండి మాకు ఉందామంటే మాకు ఏదైనా గొర్రెలు మేపుకుందామన్నా పశువులు మేపుకుందామన్నా ఇక్కడ జాగా దొరుకుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు వర్షాకాలం ఒకటే ప్రాబ్లం ఉండేది అంతవరకు. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులు నీటి మట్టం మొత్తం నీళ్ళు ఇడుచుట్లా ఎప్పుడు మా ఇండ్లు ఎప్పుడు పదనతో ఉంటున్నాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలుస్తుంది. ఇండ్లు కూలుతున్నాయి, మొత్తం జాలు ఎక్కుతుంది, బుడగలు బట్టి మన వ్యవసాయ కూడా మొత్తం జాలు ఎప్పుడు తుంగ వలుతుంది, పంటలు వండుతలేవు ఈ నీళ్ళు చేయబట్టి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతి పార్టీని, ప్రతి ఎమ్మెల్యేను, ప్రతి సార్ను, ప్రతి అధికారులకు వచ్చినప్పుడల్లా మాకు ప్రాబ్లం జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా వర్షాకాలం వస్తారు, అక్కడ కట్ట మీద చూస్తారే మీకు కరెక్టే ప్రాబ్లం ఉన్నది, మీ ఊరు అనేది రేపుతాం, మేము పునరావాసం కల్పిస్తాం అని చెప్పి మాట్లాడతారు. ఎమ్మెల్యే గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అధికారంలోకి రాకముందుకు ఇక్కడే గడ్డ వినించారు, ఇక్కడే సమరగడ్డ ఇదే గడ్డ వినించారు నిల్చుండి ఇదే మన టెంపుల్ హనుమాన్ టెంపుల్ సాక్షిగా నేను గెలిచిన మరుక్షణం ఒక నెల రోజులలో మీకు ఏదైనా ఒక విషయం చెప్తా, 6 నెలల లోపల మీకు శాశ్వత పరిష్కారం చేస్తా. నారాయణపూర్ అనేది ముంపు గ్రామంగా ఖచ్చితంగా తీసుకుంటా. ఈ ముచ్చట దయచేసి నన్ను గెలిపించురు అన్నాడు. ఏకదాటిగా మా నారాయణపూర్ అనేది ఏకదాటిగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, నిలబడ్డాం. దయచేసి అధికారులందరికీ మన ఇరిగేషన్ ప్రతి ఒక్కరికి అధికారులకు విన్నపించుకునేది ఏమనంటే మా ఊరు అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా అది ముంపు గ్రామంగా తీసుకొని మా కారిడార్ ప్రకటించి
దయచేసి మా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి ఇంట్లో ఎవరి మీద ఎలాంటి దోషం లేదు, ఎవరినో ఉద్దేశించి మేము కించపరచమని మాట్లాడే మాటలు కాదు. మా కడుపు నొప్పి అనేది మాకు తెలుసు, దయచేసి చెప్పుకుంటూనే తెలుస్తుందని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. దయచేసి మా గూడ అనేది వినిపించుకొని దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేసుకుంటున్నాం. దయచేసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ప్రతి ఒక్కరికి దయచేసి పై అధికారులందరికీ కల్పించండి. మాకు న్యాయం కావాలి. న్యాయం అయ్యేదాకా మేము మా ఊరు నుండి వేరే మా ఊరికి ఏమైనా అధికారులు వచ్చినా కానీ ఈ ప్రశ్న ప్రతి మాకు ఏ అధికారులు వచ్చినా ఈ ప్రశ్నించడానికి మేము ఊరు సిద్ధపడ్డాం. దయచేసి డబ్బులు అందినా మాకు ఎలాంటి డబ్బులు మాకు ఎలాంటి డబ్బులు లేవు సార్. మాకు ఒకరికి ఇద్దరికి కాదు సార్, ఖచ్చితంగా మా ఊరు అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చేటోళ్ళకి మేము అద్దంటలేము, దాన్ని కూడా మేము ఇచ్చేటోళ్ళకి ఇవ్వండి, వాళ్ళతో పాటు మాకు కూడా తీసుకోండి.